హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ వీడియోస్లో సుందరుడు గురించిన చరిత్రను మనం చదువుకొని ధన్యులమయ్యాము. ఇప్పుడు మనం సుందరుడు రచించిన తిరుత్తొండత్తోహైలో ఆరంభించిన చిదంబర దీక్షితుల చరితం, అలాగే చిదంబర వాసుల భాగ్యోదయం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెక్యులర్ నాయనార్ రచించిన తిరుత్తొండత్తోహైలో ఆరంభించిన పెరియ పురాణం ముందుగా చిదంబర దీక్షిత బృందాన్నే కొనియాడింది. ఎందుకంటే చిదంబరనాథుడే కదా మొదటి దీక్షితులు. ఇందులోని మొదటి 2 పద్యాల్లో ఆ స్వామినే స్తుతించింది. రాసిన మొదటి 2 పద్యాలు చిదంబర దీక్షితుల గురించి కాగా, మిగిలిన 8 పద్యాల్లో వారి భక్తుల గురించి చెప్పారు. అయితే ఇవి రాసే సమయంలో ఎన్నో సునిశ్చితాంశాలని పరిశీలించి మరీ రచన చేశారు. అవే తన కోవెల పురాణానికి ప్రస్తావనగా ఉమాపతి శివాచార్యర్ చిదంబర దీక్షిత బృందాన్ని, అంటే నటరాజస్వామి, పెరియ పురాణంలో ప్రత్యేకం ఎందుకు 2 పద్యాల్లో కీర్తించాల్సి వచ్చిందో తెలుసా? వివరణ కూడా ఇచ్చారు. ఆయన పేర్కొన్న ప్రకారం మొదటి పద్యం నటరాజస్వామి ఊన నటన, అసమగ్ర నాట్యం అని అర్థం. దానికి సంబంధించినది. అంటే జీవుల్లో ఉన్న లోపాలను నిర్మూలించడానికి ఉద్దేశించింది. పంచవిధ దైవిక కర్మలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, శ్రోత్రం చెవులు, త్వక్కు అంటే చర్మం, చక్షు అంటే కళ్ళు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. పంచ కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, భగం, ఉపస్థ ఈ రూపంలోనే చేసే పాపపుణ్యాలు అంటే పంచవిధ దైవిక కర్మలు అంటారు. మినుగురుల రూపంలో ఉన్న చైతన్యాన్ని పరిశుద్ధం చేసి పవిత్రం చేస్తాయి. అప్పుడు పరమేశ్వరుడు తన తిరోధాన అంటే దాగుడు మూతలు శక్తితో జీవుల్ని వారి వారి కర్మలను బట్టి వారు ఎంతవరకు ముక్తికి అర్హులో గణించి ముక్తినిస్తాడు. ఇంకా జన్మలు పొందాల్సిన వారికి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపరను అనుభవింపచేస్తాడు. ఈ విధంగా నటరాజు చేసే నాట్యం చిదంబరంలోని సాధారణ మందిరమైన కనక సభలో జరుగుతుంది. సూచన సభ, అంబలం అని కూడా అంటారు. అంటే జీవుల పాపపుణ్యాలని విచారించే న్యాయస్థానం అని అర్థం. రెండవది సూచన సభ. చిదంబరంలో మొత్తం 5 సభలున్నాయి. నటరాజస్వామి, ఆయన అర్ధాంగి శివకామిదేవి కొలు ఉండేది చిత్సభ. దీనిని దక్షిణ పార్శ్వంలో ఉన్నదే చిదంబర రహస్యం. దీనికి దక్షిణ పార్శ్వంలో ఉన్నదే చిదంబర రహస్యం. చిత్సభకు ముందు స్వామివారి స్నాన ప్రక్షాళన అంటే తిరుమంజనం చేయించే కనక సభ ఉంది. ఇక స్వామి ఉత్సవమూర్తుల్ని ఉంచేది దేవసభ. ఊర్ధ్వ తాండవమూర్తి ఆలయానికి దక్షిణంగా ఉన్నది నృత్య సభ, తేరంబలం అని కూడా అంటారు. 5వది 1000 స్తంభాలతో అలలారే రాజసభ. ఇంకా పరమేశ్వరునికి అనేక స్థితులు ఉన్నాయి. తొలిగా సృష్టి చేసే సమయంలో బ్రహ్మని లోక సంరక్షణ కోసం విష్ణుమూర్తిని, మిగిలిన స్థితులు అంటే ప్రళయం ద్వారా సృష్టి అంతం చేసేందుకు రుద్రుడు, తిరోధానాన్ని నిర్వహించేందుకు మహేశ్వరుడు, అనుగ్రహించేందుకు సదాశివుడుగా ఒక్క పరమేశ్వరుడే ఈ 5 కార్యాలను ఏకకాలంలో నిర్వహిస్తాడు. మనసునకు కానీ మరే ఇతర శక్తుల వల్ల కానీ అందరాని అర్థం కాని అనంతుడైన పరమాత్మ ప్రాణుల్ని ఉద్ధరించేందుకు కార్యరూపం దాలుస్తాడు. అప్పుడే తన భక్తులకు శివజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దాంతో పరిశుద్ధమైన భక్తుడు అంతరాత్మ రూపాన్ని పొందుతాడు. పరమాత్మ తాను సృష్టించిన విషయాలతో మిళితుడై తాను మాత్రం
అద్వితీయుడుగానే ఉంటాడు. భక్తులు మాత్రం ఇహంలో స్త్రీ పురుషుల్లో వేర్వేరు తత్వాలుగా ఉంటారు. పాలించేందుకు దేవుడు, చైతన్యపరిచేందుకు శక్తి దేవత. ఈ రెండు రూపాలు ఆయనవే. ఆయనే జ్ఞానప్రదాత. పరమాత్ముని ఆద్యంతాలు వేదాలకు సైతం అందవు. ఆయన ఆనందంతో అభినయించే ఆనంద తాండవాన్ని దర్శించే వారిపై కరుణారస గంగను చిందిస్తాడు. ఉపనిషత్తుల్లో చెప్పే 5 ఆకాశాల్లో చివరిదైన పరమాకాశంలో చిదంబరేశుడు చేసే నృత్యం అత్యద్భుతం, అతి విచిత్రం. నాట్యం చేసే సమయంలో పైకెత్తిన స్వామి పాదం, దానినే కుంచిత పాదం అని కూడా అంటారు. ఈ పైకెత్తిన స్వామివారి పాదం ముక్తి పదాన్ని సూచిస్తుంది. కాబట్టే అది ప్రధానమైన పూజనీయమైంది. రెండో స్థితి పాదం నీచ ప్రవృత్తుల్ని అణగదొక్కుతుంది. అసలు చిదంబరంలో శివభక్త దీక్షితులు తొలినాళ్లలో దాదాపు 3000 మందే ఉండేవారు. వారంతా కైలాసంలోని శివగణాలతో సమానమైన వారిగా భాసిల్లేవారు. వారు శివుని కుంచిత పాదాన్ని పూజించి శివభోగ శివయోగ స్థితుల్ని అనుభవించారు. వారు శాస్త్రోక్తంగా షోడశోపచారాలతో పూజలు చేయడంతో పాటు అంతరంగిక ధ్యానంలోనూ నిష్ఠను ప్రదర్శించేవారు. వారు బాహ్యంగా 3 అగ్నిహోత్రాల్ని ఆహవనీయ, దక్షిణ, గార్హపత్య ఈ 3 అగ్నిహోత్రాల్ని నిర్వహించేవారు. వీటితో పాటు అంతర్గతంగా శివపుణ్యం అనే హోమాన్ని కూడా చేసేవారు. వారి మనసులో నిత్యం శివనామస్మరణతో తరించేవారు. వారు సత్యరోచకాలైన వేదాంగాలలో నిష్ణాతులు. శివభక్త దీక్షితులుగా వారు పొందిన కీర్తి అనన్య సామాన్యం. నేను, నాది అనే అహంకార భావాన్ని నిర్మూలించుకునేందుకు ఆగమంలో తెలియజేసిన కర్మ యోగాలను ఆచరించేవారు. అలా చేసి పాపాత్ముడైన కలిని దూరంగా ఉంచుకునేవారు. పరాశక్తి, విభూతి, శివానందానుభూతి ఒక్క అనుగ్రహాన్ని పొందడమే తమ జీవిత లక్ష్యంగా భావించేవారు. వారు జ్ఞాన, ధ్యాన, జప సత్యాలనే 4 యజ్ఞాలను చేయడంలో అమోఘమైన నేర్పరులు. వాళ్ళెప్పుడూ మూల సత్యాన్నే తీసుకున్నారు. వారంతా నిష్కళంకులైనందువల్ల ముఖ్యంగా వారు వివేకం, సహనం, సంతుష్టి ఈ గుణాలతో లోకంలో కీర్తి పొందారు. శివతత్వం వల్ల వారి మనస్సులో గర్వం ఇలాంటివి ఏవీ చేరేవి కావు. కాబట్టే ఆ 3000 మంది దీక్షితులు ఇహంలోనే పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. వారింక పొందాల్సిందేదీ లేదు. వారు దైవ సమానులే. అలాంటి పుణ్యాత్ముల కీర్తిని వర్ణించేందుకు ఎంత భాష అయినా ఎలా సరిపోతుంది? ఎన్ని వర్ణనలు చేయగలుగుతాం అని వారి నిష్కపటమైన భక్తికి సెక్కిలారు అబ్బురపడిపోయాడు. ఇదంతా నంబియారూరు సుందరుడు చేసిన మృదు మధురమైన స్తోత్ర ప్రభావమే. నిజంగా అది శివుని భౌతిక శరీరమే. దాన్ని ఎవ్వరైనా శ్రద్ధాభక్తులతో సులభంగా అనుసరించవచ్చు. ఈ సువిశాల ప్రపంచంలో ఎప్పుడూ వినువీధిలో రెపరెపలాడే కీర్తి పతాకాలు వాళ్ళు. ముఖ్యంగా చిదంబర దీక్షితులకు శతకోటి అభినందన మందారాలు.
తమ భక్తులు స్తుతించే కనక సభలోని శివతాండవానికి సహస్రాభినందనలని సెక్యులర్ అభిప్రాయపడ్డాడు. తరువాతి ఎపిసోడ్లో 63 మంది నాయనార్లలో రెండవ వ్యక్తిగా తిరునీలకంఠ నాయనారు చరిత్ర విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చరిత్ర విన్నవారికి చెప్పిన వారికి ఇద్దరు కూడా ధన్యులే. ధన్యవాదాలు.